హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. సండే వచ్చిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి ఎంత ఫాస్ట్ గా చేసినా పనులే అవ్వవు. మిగతా రోజుల కంటే కూడా ఆదివారం పూట పని కొంచెం లేటుగానే అయిద్ది అనమాట. ఎందుకంటే నాన్ వెజ్ అది వండుకుంటాం కదా. ఇంక నేనైతే దోశకి అని చెప్పేసి పప్పు బియ్యం అయితే నానేసాను అనమాట. పప్పు అయితే కడుగుతున్నాను ఇప్పుడే. ఈ పొట్టు పప్పు కడగాలంటే మటుకు కొంచెం లేటే పట్టిద్ది, కానీ లేటు పట్టినా దోశ బాగుంటది టేస్ట్ గా. నేను ఈ పొట్టు మినపప్పుని ఎక్కువగా దోశలకు వాడతాను. ఇడ్లీకి వచ్చేసి ఇంకా పొట్టు లేని పప్పు వాడతాను. ఒక వారం రోజుల నుంచి అయితే పగలైతే ఫుల్ గా ఎండగాస్తుంది, సాయంత్రం అవ్వగానే భారీగా వర్షం పడుతుంది. నైట్ అయితే వాన దుమ్ము రేపింది, అసలుకి అంత వాన పడింది. అసలు పెద్ద వాన, అందరి ఇళ్లలోకి నీళ్లు వచ్చేసినాయి. వాన పడిందంటే చాలు ఇంకా ఎక్కడ లేని తడి తేమ వచ్చేసిద్ది. కసువు అసలు పోనే పోదు ఎంత ఊడ్చినా. ఇక్కడైతే సండే కదా, ఇంకా కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి, పెద్దుల్లిపాయలు, కూరగాయలు మొత్తం తెచ్చాడు మా ఆయన వెళ్ళి మార్కెట్ కి. నాకైతే వంట చేసేటప్పుడు కొత్తిమీర, కరివేపాకు కంపల్సరీ ఉండాలి. ఆ రెండు కూరలో వేయపోతే ఏదోలా ఉంటది. ఏ కూర వండినా కొత్తిమీర, కరివేపాకు వేస్తేనే కదా స్మెల్ అనేది సూపర్ గా ఉండేది. అవునంటారా కాదంటారా?